హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో మహేష్ బాబు గారి కంటే మహేష్ బాబు లాగా నటించేటువంటి డూప్ మహేష్ బాబు సీన్సే ఎక్కువట. ఇది నేను చెప్తుంది కాదు, రీసెంట్గా ఒక రూమర్ ఇంటర్నెట్లో స్ప్రెడ్ అవుతుంది. అయితే ఆ రూమర్ ఏంటి ఫుల్గా చూద్దాం. ఎస్ఎస్ఎంబి 29లో ఎక్కువగా రిస్క్ షాట్స్ ఎక్కువ ఉంటాయట. ఈ రిస్క్ షాట్స్ అయితే మహేష్ బాబు చేయలేడు కాబట్టి మహేష్ బాబుకు సంబంధించిన పర్సన్ని అంటే డూప్ మహేష్ బాబుని పట్టుకున్నారట. అలాగే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఎక్కువ విదేశాల్లోనే ఉంటుందట. అందుకోసమే ప్రత్యేకమైన ఒక క్వాలిటీ మాస్క్ను కూడా చేయించారట. ఈ సినిమాలో 40% షాట్స్ అన్నీ కూడా ఈ డూప్ మహేష్ బాబు మీదే ఉంటాయట. ఈ మధ్య రీసెంట్గా ఒక సీన్ కూడా లీక్ అయింది. అందులో ఉన్నది కూడా డూప్ మహేష్ బాబు అనట. కాబట్టి మనకు టాలీవుడ్కి మరొక డూప్ హీరో సిద్ధమయ్యాడని చెప్పాలి. ఇది మెయిన్ కంటెంట్. అయితే ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు సినిమా గురించే అని ఏమిటి మీ గ్యారంటీ అని చెప్పి కొంతమందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు. ఈ రూమర్ రావడానికి, ఇది మహేష్ బాబు చెల్లడానికి రీజన్ కూడా లేకపోలేదు. మొదటగా ఈ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసింది తెలుగు 360. ఈ ఫేక్ వెబ్సైట్ రన్ చేసేటువంటి పర్సన్. ఈ వెబ్సైట్లో వచ్చినటువంటి ఈ న్యూస్ అందరూ కూడా నిజమని నమ్మి దీన్నే స్ప్రెడ్ చేస్తున్నారు. నిజానికి ఈ న్యూస్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే దానికి రీజన్ లేకపోలేదు. రీసెంట్గా యమదొంగని రిలీజ్ చేశారు, కానీ ఈ సినిమాని ఎక్కడ కూడా ఆదరించలేదు. టికెట్స్ పెద్దగా తగలేదు. రిలీజ్ కూడా అటర్ ఫ్లాప్ అయ్యింది. కలెక్షన్స్ కూడా తక్కువలోనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు అన్నిటితో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్ చాలా తక్కువే. మిగిలిన హీరో కలెక్షన్స్ ఆహో ఓహో అని చెప్పకుండా ఈ సినిమా కలెక్షన్స్ నిజమైనవి చెప్పలేకపోయినా ఏదో విధంగా కలెక్షన్ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ని అంటే యమదొంగ రిలీజ్ ఫెయిల్యూర్ అయ్యింది, ఫ్లాప్ అయ్యింది. కాబట్టి దీని నుంచి ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏదో హీరో మీద ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి అని చూస్తూ ఉన్నాడు ఈ తెలుగు 360 వాడు. అందుకనే ఈసారి మహేష్ బాబు బుక్ అయిపోయాడు. మిగిలిన హీరోస్పై వేసేవాడే, కానీ మిగిలిన హీరోస్ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు. మహేష్ బాబుని ఎందుకు టార్గెట్ చేశాడు అంటే మహేష్ బాబు సినిమా సంబంధించిన అప్డేటు ఏది కూడా కన్ఫర్మ్గా లేదు కాబట్టి ఏదో విధంగా స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పని చేశాడు. అయితే ఇది మహేష్ బాబునే అన్నాడు అనడానికి రీజను అంటే ప్రూఫ్ ఏంటి అని మీలో చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. మీకు ఒకసారి ఆ ట్వీట్ చూపిస్తాను, చూడండి. మొదటిగా ఒకసారి చూడండి. ఒక భారీ సినిమా అంటే పెద్ద హీరోలు చేసేటువంటి సినిమాలన్నీ కూడా భారీ సినిమాలే. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అక్కడ ఇంకొకటి ఏం చెప్పారు, పెద్ద స్టార్ అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పర్సన్స్ అందరూ కూడా పెద్ద స్టార్సే. అంతేకాదు పెద్ద డైరెక్టర్ సినిమా అని కూడా అన్నాడు. పెద్ద డైరెక్టర్ అంటే ఎవరు? రాజమౌళి, సుకుమార్, బోయపాటి త్రివిక్రమ్ ఇటువంటి వాళ్ళు. సో వీళ్ళే పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు వరకు చూసుకుంటే. మరి వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో చేస్తున్నారు. సుకుమార్ గారు ప్రజెంట్ ఖాళీ, అలాగే త్రివిక్రమ్ గారు కూడా ఖాళీ, బోయపాటి బాలకృష్ణ గారితో చేస్తున్నారు. ఇంకా మిగిలిన వారు అందరూ కూడా చిన్న చిన్న డైరెక్టర్సే, మరీ పెద్ద డైరెక్టర్స్ అయితే కాదు. ఇంకొకటి ఏం చెప్పారు, కాకపోతే రిస్కీ షాట్స్ ఎక్కువట. మొదటిగా ప్రభాస్ గారిని తీసుకుంటే రాజాసాబ్, ఈ సినిమాలో రిస్కీ షాట్స్కి సీన్ లేదు. ఎందుకంటే ఇది ఒక హర్రర్ మూవీ టైప్ సినిమా కాబట్టి అందులో ఛాన్స్ లేదు. సరే, ప్రభాస్ గారిని పక్కన పెట్టండి. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోండి. ఇందులో వార్ 2 ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ కూడా రెడీ అవుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా లేదు. తర్వాత రామ్ చరణ్ గారిది, ఈ సినిమా పక్కా మాస్ సినిమా, రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి సినిమా. సో ఈ సినిమా కూడా అంత రిస్కీ షాట్స్ ఉండే ఛాన్సే లేదు. తర్వాత అల్లు అర్జున్ సినిమా, ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్టే కాలేదు. సో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా లేదు. తర్వాత లైన్ చూడండి. అందుకే ఆ హీరోని పోలిన డూప్ని వెతికి పెట్టుకున్నారట. ఎవరిని పట్టుకున్నారు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. విదేశాల్లో ఒక క్వాలిటీ మాస్క్ చేయించారట. ఈ సినిమాకి సంబంధించిన హీరో గురించి ఒక క్వాలిటీ మాస్క్ చేయించారంట. 100కి 40% షార్ట్స్ అన్నీ కూడా అతనిపైనే ఉంటాయట. అంటే ఆ హీరోకి డూప్గా నటించేటువంటి పర్సన్ పైన. ఆ మధ్య ఒక సీన్ కూడా లీక్ అయింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి హీరోల సినిమాల్లో అంటే రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఏదైనా సీన్ లీక్ అయిందా? లేదు. వార్ 2 సినిమా నుంచి లేదు. పోనీ ప్రశాంత్ నీల్ గారి సినిమా నుంచి లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ హరిహర వీరమల్లు ఈ 2 సినిమాల నుంచి ఏమైనా షార్ట్స్ లీక్ అయ్యాయా? లేదు. అలాగే అల్లు అర్జున్ సినిమా గురించి షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా సీన్స్ ఏం లీక్ అయ్యాయి? ఈ మధ్య కాలంలో లీక్ అయినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఎస్ఎస్ఎంబి 29. మీకు గుర్తుందో లేదో, ఈ సీన్ చూశారు కదా, ఇదే లీక్ అయింది. అందులో ఉన్నది కూడా డూపే అని టోకట.
ఇప్పుడు మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వెర్షన్ చూశారు కదా మహేష్ బాబు గారు, అది నిజం మహేష్ బాబు కాదట, అది కూడా డూపేనట. సో మనకు మరో డూప్ హీరో సిద్ధమయ్యాడు అన్నమాట అని రాశాడు. అంటే ఏంటి, మనకి ఇంకో డూప్ హీరో అంటే ఆల్రెడీ ఒక డూప్ హీరో ఉన్నాడనే కదా, అతను ఎవరినో కాదు ప్రభాస్నే ఉద్దేశించాను. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమాలకి ఆయనకి లెగ్ ఇంజ్యూరీ వల్ల ఆయన సినిమాల్లో కొంచెం ఎక్కడైనా రిస్క్ రిజల్ట్స్ ఉంటే ఆయన చేయట్లేదు, అందువల్ల వేరే పర్సన్ పెట్టి తీస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇండైరెక్ట్గా ప్రభాస్ని కూడా అంటున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఇదంతా మహేష్ బాబుని ఎందుకు టార్గెట్ చేశారో. చూశారు కదా, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. SSMB 29ని అందులో నటించేటువంటి మహేష్ బాబుని ఏ విధంగా బ్లేమ్ చేయాలో చూశారు కదా. అసలు మహేష్ బాబునే బ్లేమ్ చేయడానికి కల రీజన్ ఏంటంటే, ఆల్రెడీ నేను ముందే చెప్పాను, యమదొంగ రిలీజ్ డిజాస్టర్ అయింది, బుకింగ్స్ కూడా లేవు. ఎలాగైనా సరే ఈ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వేరే హీరో మీద నెగిటివ్ ఆర్టికల్ రాస్తే అప్పుడు వెంటనే ఆ వేరే హీరో మీద షిఫ్ట్ అయిపోతారు అన్న ఉద్దేశంతో మహేష్ బాబుని టార్గెట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ఈ ఫోటోలో చూపించినటువంటి మహేష్ బాబుని డూప్ కాదా అంటే నేను అవునని చెప్పను, కాదని చెప్పను. ఎందుకంటే ఆ వీడియో చాలా బ్లర్గా ఉంది. నేను ఆ వీడియోని చూశాను, ఆ వీడియోలో బ్లర్నెస్ ఎక్కువ, అందువల్ల అది రియల్ మహేషా లేదంటే డూప్లికేట్ మహేష్ అని తెలియదు. కాకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్ లుక్ చూసి ఇది ఏ సినిమాలోది, ఇది పలానా సినిమాలోదా అని చెప్పడం కూడా కొంచెం మహేష్ బాబు ఫ్యాన్స్కే కష్టం, మహేష్ బాబు గారి లుక్స్ చూస్తే. ఎందుకంటే ప్రతి సినిమాలో ఒకే విధంగా ఉంటుంది మహేష్ బాబు గారి లుక్స్. ఇప్పుడు కొత్తగా వీడు పెట్టిన ఈ రూమర్ వల్ల ఇప్పుడు మహేష్ బాబు కూడా నిజం మహేష్ బాబా లేదంటే డూప్లికేట్ మహేష్ బాబా అనేటువంటి కన్ఫ్యూజన్ పెట్టేశాడు ఈ తెలుగు 360 వాడు. ఈ తెలుగు 360 వాడికి ఉన్నటువంటి మెయిన్ జబ్బు ఇదే. వాళ్ళ వర్గానికి సంబంధించిన హీరోలు మాత్రమే వాడు లేపుతాడు, మిగిలిన వాళ్ళని ఏదో విధంగా పాతాళాలను తొక్కేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే చూస్తాడు. ఇది కేవలం యమదొంగ కలెక్షన్స్ నుంచి డైవర్షన్ కోసం మాత్రమే మహేష్ బాబు గారిని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు, అంతే తప్ప ఈ న్యూస్ నాకు తెలిసి 100% ఫేక్ అనే చెప్తాను. ఇదైతే మాత్రం రియల్ న్యూస్ అయితే కాదు. కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ వర్గానికి సంబంధించిన హీరోలను మాత్రమే వీళ్ళు పొగుడుతుంటారు, ఇది మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఒకడికి చెప్పులు ఇసిరారు, ఇంకొకటికి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇంకొకటికి సైడ్ క్యారెక్టరింగ్ చేశారు. సో గాడ్ అనేటువంటి పర్సన్ ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఖచ్చితంగా దానికి రిటర్న్లో వస్తుంది గిఫ్ట్. వెయిట్ చేయండి అంతే.